హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ నేను లిస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ ద సేమ్ మార్క్స్ ఎలా ఫెచ్ చేయాలనేది చూపిస్తాను. సో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏం లేదండి, సెల్ఫ్ జాయిన్ చేయాలి. సేమ్ ఇది స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ దేర్ మార్క్స్. సో ఇది సెల్ఫ్ జాయిన్ చేసి ఇక్కడ కండిషన్ అనేది ఫస్ట్ టేబుల్లో ఉన్న మార్క్స్, సెకండ్ టేబుల్లో ఉన్న మార్క్స్ ఈక్వల్ అయ్యేటట్టు కండిషన్ పెట్టాను. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి, సెకండ్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి నాట్ ఈక్వల్ టు అని పెట్టాను. ఇప్పుడు ఇది కానీ ఈ కండిషన్ ఇవ్వకపోతే సేమ్ స్టూడెంట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది సేమ్ ఈ ఎంట్రీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా కాకుండా మనకి కావాల్సింది పర్టికులర్ స్టూడెంట్స్ ఎంత డిఫరెంట్ మల్టిపుల్ స్టూడెంట్స్ విత్ సేమ్ మార్క్స్ కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాను. సో ఈ కండిషన్స్ ద్వారా మనకి స్టూడెంట్స్ విత్ సేమ్ మార్క్స్ కాలమ్స్ అనేది ఐడిఎస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్.